హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం వీడియోలో 21 ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,320 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,000 వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 21 ఫిబ్రవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,320, లో వచ్చేసి 22,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,400 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 46,700 వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 21 ఫిబ్రవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,400, లో వచ్చేసి 46,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,950గా హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,650 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 21 ఫిబ్రవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,950, లో వచ్చేసి 20,650. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 21 ఫిబ్రవరి 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ కావచ్చు. హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు 930 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్లో ఉంటూ 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 945 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ ఉంటూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 130 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి మార్కెట్ 21 ఫిబ్రవరి రోజు మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే నేను ఇచ్చిన లోకి హైకి మధ్యలో మార్కెట్ ఎక్కువగా మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా లేకపోతే మార్కెట్ బేరిష్ ట్రెండ్ అంటే ఫాల్ కావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అయితే సైడ్ వేస్ ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో మీరు ఎంట్రీ తీసుకుంటే కనుక ఎక్కువసేపు ట్రేడ్లో ఉండకుండా స్కాల్పింగ్ చేసి ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు ఒకవేళ PE ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోని మీరు పెరుగుతుందని మీరు CE ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసి మళ్ళీ అప్ సైడ్ అయితే మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.